ఏమైందమ్మా? ఏం లేదు. ఎలాంటి బాధ అయినా అమ్మతో చెప్పుకుంటే పోతుంది. చెప్పమ్మా. అందరికంటే ఎక్కువగా అద్దంలో చూసుకునేది ఆర్టిస్ట్. తనని తాను తక్కువ చూసుకునేది కూడా ఆర్టిస్టే. నాకు మేము కనిపించాం. మాకు సంబంధం లేని క్యారెక్టర్లు కనిపిస్తుంటాయి. నన్ను నాకు చూపించే అద్దం అనాథాశ్రమం. పోతుందమ్మా. ఏం జరిగింది తల్లి? అమ్మేస్తున్నారమ్మా. అక్కడ పిల్లలే కాదు, అనాథలుగా మారిన అమ్మలు కూడా ఉన్నారు. 10 కోట్లు కావాలి. ఇస్తావా? అది నీకే కాదు, నాకు కావాలి. అమ్మ అనే పిలుపు నాకు ఇచ్చింది. అంతకంటే ఏం కావాలి చెప్పు? 10 కాదు, ఎంతైనా పర్వాలేదు. నేను చూసుకుంటాను. నువ్వు బాగుండాలి. నువ్వు అంటే నీ శరణాలయం. థ్యాంక్ యూ మా. వెళ్ళి రెస్ట్ తీసుకో, రేపు షూటింగ్ ఉంది కదా. లవ్ యూ మా. అలాంటి అమ్మనిచ్చినందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పుకున్నాను. కానీ దేవుడు మాత్రం నాకు సారీ చెప్పాడు. ఏంటి చాలా రోజుల తర్వాత పిలిచారు? నా కూతుర్ని కిడ్నాప్ చేయాలి. నీ కూతుర్ని? అవును, కిడ్నాప్ చేసి నన్ను డబ్బులు అడుగు, నేను డబ్బులు ఇస్తాను. నాకు మా అమ్మాయిని అప్పచెప్పు. నా డబ్బు కూడా నాకు తిరిగి ఇచ్చేసి. నువ్వేం ఊరికే చెయ్యొద్దు, నీకు షేర్ ఇస్తాను. నీ డబ్బు నీకు ఇవ్వడానికి నీ కూతుర్ని ఎందుకు కిడ్నాప్ చేయాలి? ఈ డబ్బు పేరుకే నాదే, నిజానికి దాంది. అడిగితే ఇవ్వాలి కదా, లేకపోతే చెడ్డ తల్లిని అవుతాను. అందుకే నేను చెప్పినట్టు చెయ్యి. అప్పుడు అయ్యో నా తల్లి నా కోసం డబ్బంతా ఇచ్చేసిందని నా కూతురు నా దగ్గరకు వచ్చేస్తుంది. నువ్వెలాగూ డబ్బు నాకు తిరిగిచ్చేస్తావు. అప్పుడు శృతి నాదే, డబ్బు నాదే. ఏంటి అలా చూస్తున్నావు? అమ్మ కొత్తగా కనపడుతుంటేను. ఇదంతా నీ ఒక్కడి వల్ల కాదు, ఇంకో 2 పంపిస్తాను. జాగ్రత్తగా ప్లాన్ చెయ్యి. అమ్మ మంచిది కాదమ్మా. ఇది ఇంకెవరైనా చూసారా? లేదమ్మా. ఎవరికి చూపించద్దు. నువ్వెళ్ళు. హలో, ఎక్కడున్నావు? ఏమైంది? అర్జెంటుగా నేను కలవాలి. భయంగా ఉంది వెంకట్. ఏడుపు వస్తుంది. వాట్ హ్యాపెండ్? కన్నోళ్ళేమో పారేస్తున్నారు, పెంచినోళ్ళేమో వాడేస్తున్నారు. అమ్మా నాన్న తొక్క తోటకూర ఏ బంధమైన పద్ధతిగా ముడిపడితేనే చిక్కుముళ్ళు ఇలాగే చేస్తాయి. ఏం చేయాలనుకుంటున్నావు? పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఫైనాన్షియల్ మ్యాటర్స్ అని మీ అమ్మాయి హ్యాండిల్ చేస్తుంది కదా. నీ డబ్బు ఎక్కడెక్కడ ఉందో నీకు తెలుసా? తెలీదు. మరి మీ అమ్మాయి అరెస్ట్ అవుతే నీకేం వస్తుంది? నెలకో సంవత్సరానికో బయటికి వస్తుంది, నీ డబ్బుతోటి హాయిగా ఎంజాయ్ చేస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఆమె లోపలికి వెళ్ళటం కాదు, నీ డబ్బు బయటికి రావటం. సర్నేలం సేఫ్ అవ్వాలంటే మనకి ఇంకా 10 days టైం ఉంది. ఇప్పుడు ఎలా వెంకట్? డబ్బు బయటికి రావాలంటే నువ్వు కిడ్నాప్ అవ్వాలని మీ అమ్మే చెప్పిందిగా. ఈ వీడియోలో మీ అమ్మ వాడితో ఇంకా 2 పంపిస్తానని చెప్పిందంటే వాడికి వాళ్ళిద్దరెవరో తెలియదు. సో ఫస్ట్ వాళ్ళిద్దరెవరో నేను తెలుసుకుంటా. నాకు విజ్జు అన్న ఫ్రెండ్ ఉన్నాడు, మేమిద్దరం కలిసి వాళ్ళని రిప్లేస్ చేస్తాం. యాజ్ ఇట్ ఈస్ కిడ్నాప్ ప్లాన్ ఫాలో అవుతాం. మీ అమ్మ గుండుగడికి డబ్బు ఇవ్వగానే అవి మనం కొట్టేద్దాం. కిడ్నాపర్స్ నేను ఉంటాను కాబట్టి నువ్వు సేఫ్, డబ్బు సేఫ్. ఓకే? ఎల్లుండేగానే పుట్టినరోజు, ఆ రోజు ప్లాన్ చేద్దాం. రిలేషన్షిప్స్ కూడా కరెంట్ అఫైర్స్ అయ్యాయంట్రా. అమ్మ ప్రేమ కూడా కల్తీ అని తెలిసాక అనాథ బతికే బాగా అనిపిస్తుంది బా. విజ్జు విజ్జు ఊరుకోరా, ఏడవకు. నేను ఏడవడం ఏంట్రా?
మరా ఏడిపోవద్దురా. అవునరా, ఏదో జంతువు ఏడుస్తున్నట్టుంది. అక్కడ చూడు. ఓర్ని ఈడేడుస్తున్నాడేట్రా. కాటమన్నా నువ్వు ఏడుస్తున్నాయంటన్నా? ఇప్పుడు కొట్టిన దానికి ఇప్పుడు నొప్పి వస్తున్నాయి. ఏంటిడికి ఏమైంది? ఏమైంది కాటం? ఏమైందన్నా? ఏం లేదురా, ఎందుకు ఏడుస్తున్నావు? మీ గతం వింటే నా గతం గుర్తొచ్చింది. కొంపతీసి నువ్వు కూడా అన్నదేంటి? కాదురా, కాదా? ఒక అనాథకు తండ్రిని. ఆ? నేను ఆ అమ్మాయికి మనసిచ్చాను. ఎక్కడికి తెచ్చిచ్చావన్నా? నాదేరా. నీదేనా? చెప్పు చెప్పు చెప్పు. ఒక రోజు కరెంటు కట్ అయింది. ఆ, నా బాడీలో కరెంటు పాస్ అయింది. ఆ, ఆ. అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది. అపర్షన్ చేసుకుంటే పాపం అంట కదరా, అందుకే కని పారేసింది. ఆడపిల్ల ఇప్పుడు మీలా అనాథ ఏడుస్తుంటుంది కదరా. అబార్షన్ చేస్తే ఓకేరా? పారేస్తే పుణ్యం వస్తుందిరా నీకు? హ? నన్నంట పెట్టరా. 10 రూపాయలకి సెక్యూరిటీ వస్తుందిరా. 10 రూపాయలు, 10 రూపాయలు. ఓ ప్రాణం వాల్యూ అంత తక్కువ ఉందిరా నీకు? ఎంత చీప్ కనేస్తారా నా కొడక? ఇష్టానికి కనేడు, ఇష్టం లేకపోతే పారేడు. ఆటలో ఉందిరా మీ అందరికీ. నువ్వు సెక్యూరిటీ పెట్టుకొని చావండిరా. సెక్యూరిటీ నీకు కాదు, మాకురా సెక్యూరిటీ. తప్పైందిరా, క్షమించురా. ఇప్పటి నుంచి నువ్వు ఏ చెప్తే అది వింటా. రే, మాకు డబ్బు దొరికేంత వరకు మాతో ఉండిచావు. అప్పటిదాకా కోఆపరేట్ చేసావు. ఫ్రెండ్స్, పోనీరా పాపం. కొట్టద్దు. ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్, వెళ్దాం పద. క్షమించురా. రారా రే, ఫ్రెండ్స్ అన్నాడు కదా రా. పద. అంత కోపం ఎందుకు? నేను చెప్పే జాగ్రత్తగా వినండి. రేపు జరగబోయే మనీ ట్రాన్స్ఫర్ లొకేషన్ మ్యాప్ ఇది. కాటమన్నా నువ్వు ఇక్కడ ఉండాలి. రిజు మన ఇక్కడ వస్తాం. మనం ఇలా చేస్తే సేఫ్ జోన్ లో ఉంటాం. నెక్స్ట్ స్టెప్ ఏంటనేది డబ్బు వచ్చిన తర్వాత ఆలోచిద్దాం. ఓకేనా? ఇలాంటి ఎదో ప్లాన్ లీడు బానే వేస్తాడు. ఎత్తావా? హే గైస్, హెడ్స్ ఓ టేల్స్? హెడ్స్ వస్తే మన ప్లాన్ సక్సెస్ అవుతుంది. టేల్స్ వస్తే ఆలోచిద్దాం. హే, ఆ కాయిన్ ఇంకా నీ దగ్గరే ఉందా? నువ్వే చెప్పావు కదా ఈ కాయిన్ టైం అని. ఆ టైం వచ్చేదాకా ఇది నా దగ్గరే ఉంటుంది. వచ్చిన తర్వాత ఎవరికి అవసరమైతే వాళ్ళకి ఇచ్చేస్తాను. ఇక చచ్చిన నీతో మాట్లాడు. బావే, నేను నీతో మాట్లాడు. ఇదిగో, నా పూసెత్తావో మర్యాద కదా. ఏంటి నువ్వు నాకు ఇచ్చే మర్యాద? నేను నిన్ను వదిలేశానే. అసలు నేను ఎవరు రమ్మన్నాడే? వాడు రమ్మంటున్నాడుగా. పో రమ్మన్నాడు, ఈయన బొమ్మన్నాడు. బావే. సిగ్గు లేకపోతే సరే. వయసు వచ్చింది కానీ కొంచెం కూడా బుద్ధి లేదు. ఛే, ఏం మనిషా, ఏమో బతుకు సావచ్చింది. బాధపడబాకమ్మా. ఏమైందమ్మా? మా పిల్లగాడు వచ్చాడమ్మాయి. నేనైతే ఆడి మొహమే చూడొద్దన్నా. ఈ మనిషి సిగ్గు లేకుండా పోయి కలిసి వచ్చాడు. పైగా నాన్న అమ్మను పంపించు అన్నాడంట, ఈయన తీసుకుపో అన్నాడంట. నేనేంటమ్మాయి, అమ్మనా బామ్మనా అటు ఇటు మార్చుకోవటానికి? వాడు నీ కొడుకే కదంటే వాడు చిన్నప్పుడు గొడవ చేస్తుంటే నువ్వు కొట్లా? ఇంట్లో అడుగు పెడితే కార్డు ఎరగొడతాను నువ్వు తిట్లా? వాడు రాకపోతే ఏం చేశావు? ఊరుకున్నావా? వెతికి తెచ్చుకున్నావుగా. వాడు అలాగే వచ్చాడు. ఆహా, మరి నిన్ను రమ్మలేదే? ఆడ అమ్మ కడుపు మాడ. నేనైతే పని చేయడానికి పనికొస్తానని చివరికి తల్లి అంటే పేగు దంచుకున్న పని మనిషి అని నిర్ణయించుకున్నాడు. ఏమా, పిల్లలు తప్పు చేస్తే నాన్న ఒప్పుకోకపోయినా అమ్మ క్షమిస్తుందంటారు. మీరేంటి ఆపోజిట్ గా ఉన్నారు? అంతా ఈ మనిషి కోసమే. ఒక ఏడాది నుంచి మీ నాన్న కళ్ళు కనపట్టలేదురా అంటే ఇదిగిదిగో ఎల్వి ప్రసాద్ ఆసుపత్రికి తీసుకుపోతానని తీసుకుపోయాడు. ఒక్కడే వచ్చాడు. మీ నానేడురా అన్న. ఆసుపత్రిలో చేర్పించానన్నాడు. పద పోయి చూద్దామన్నా. నిన్ను రానివ్వరన్నాడు. నాకు వెంటనే అనుమానం వచ్చింది అమ్మాయి. అట్ట పోయి చూద్దురు కదా, ఈ మనిషి రోడ్డు పక్కన పడి ఉన్నాడు. నా కడుపు తరుకు బాదు. అక్కడ ఆడకాళ్ళు ఏళ్ళకాళ్ళు పట్టుకుని ఇక్కడికి తీసుకొచ్చి పెట్టారు. కొడుకుల్ని గంటాగానండి అబ్బాయి. అంత దొంగ నా కొడుకులు. ఇదిగో పెద్దాయన, నీ కొడుకు లైన్ లో ఉన్నాడు, మాట్లాడు. హలో అమ్మతో చెప్పావుగా, రేపు వచ్చి తీసుకెళ్ళా? రే, మేం కలిస్తే పుట్టిన కొడక, మమ్మల్ని వెడగొట్టాలనుకుంటున్నారు నువ్వు? అది కాదు నాన్న, నేను చెప్పేది. చచ్చాకి పెట్టే కొరివి కన్నా బతడానికి పెట్టే అన్నం ముద్ద గొప్పదిరా. మీ అమ్మ నా ముద్దరా. నాన్న, నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకోండి నాన్న. రేయ్, మేము తలుచుకుంటే మళ్ళీ పిల్లలకి అంటావురా, కానీ మీరు అమ్మా నాన్నలు కలగలరా? నాన్న, అది ఎదవా. పెట్టారా ఫోను?